సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సెప్టెంబర్ 2 చాలా మంది అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మెగా ఫ్యామిలీలో ఎవరి బర్త్డే ఉన్నా కూడా సంబరాలు అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు అభిమానులు. ఈ రోజు సెలబ్రిటీ ఎవరంటే పవర్ స్టార్ అభిమానులకు ఒక మంచి హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అని చెప్పొచ్చు. మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే గుడుంబ శంకర్ అప్పట్లోనే ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది. వీరశంకర్ సరే ఈవెంట్స్ లో మిమ్మల్ని స్టేజ్ మీద పిలవమంటారు, కానీ నేను పిలిచేటప్పుడు మాత్రం డైరెక్టర్ వీరశంకర్ రెడ్డి అని వచ్చేసేసారు. పాపులర్ ఫిల్మ్ కదా, ఇంద్ర సూపర్ హిట్ ఫిల్మ్. వీరశంకర్ గారు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ట్రెండ్. ఆ ట్రెండ్ ఏంటో ఒక వీడియో ప్లే చేస్తా. వీడియో ప్లీజ్. అసలు అప్పట్లో ఊర్లలో మాట్లాడుకునే వాళ్ళు సార్, ప్యాంట్ మీద ప్యాంట్ వేయడు, ప్యాంట్ మీద ప్యాంట్ వేయడు. ఆయనే వేసుకొచ్చారు. అది అంటే అప్పటిదాకా చేసిన పెర్ఫార్మెన్స్ ఒక స్థాయిలో ఉంటాయి, గుడుంబ శంకర్ పెర్ఫార్మెన్స్ ఒక స్థాయిలో ఉంటుంది. యాక్చువల్లీ మీరు ఒక సాంగ్ లోను సీన్ లోను న్యాచురాలిటీ కోసం ఒక చెట్టుని తీసుకొచ్చి పెట్టారంట. అదే కొబ్బరి చెట్టు ఉంటది, ఓకే, ఆ కొబ్బరి చెట్టు కింద అమ్మాయి అలా చేయి పట్టుకుంటే ఆ కొబ్బరి బొండం వాళ్ళ మావే క్యాటర్. పవన్ కళ్యాణ్ గారికి మానిటర్ లో చూసి యాక్షన్ చెప్పిన సీన్ ఏంటి సార్ సినిమా మొత్తంలో మాకు ఒకసారి చెప్పండి. ఆ సీన్ లేదు ఇందులో. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కొంతమంది మాట్లాడుతున్నప్పుడు బాగా నచ్చుతుంది సార్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎస్పెషల్లీ త్రివిక్రమ్ గారు మాట్లాడుతుంటారు. ఆయనకి సూట్ కేసులో 2 జతల బట్టలు ఉంటాయి, అలాగే ఒక 2 పుస్తకాలు ఉంటాయి. ఆయన దగ్గర చాలా బుక్స్ నేను తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సిద్ధార్థ అనే బుక్ ఒకటి ఆయన దగ్గరదే. అలాగే బుక్స్ చదివేలాంటి బాగా ఇష్టపడేవాడు. నేను చదువుకునే రోజుల్లో అంటే క్రీస్తు పూర్వం అందరి ముందు పరిగిపోయిందిగా. ఇప్పుడు గుడుంబ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు మనకి మీరా జాస్మిన్ గారు కూడా గుర్తొస్తుంటారు. ఆమె వాయిస్ చాలా డిఫరెంట్, రియల్ వాయిస్ అక్కడ డబ్బింగ్ ఆవిడతోనే చెప్పించాం. అప్పటికి నేషనల్ అవార్డు వచ్చింది. పర్సనల్ థ్రిల్ ఏంటంటే గుడుంబ శంకర్ అప్పుడు మా అబ్బాయి పుట్టాడు. అవునా? ఓకే, అప్పుడే పుట్టాడు 2004 లోనే. క్యాసెట్లకి బాగా డిమాండ్ సార్. అవును, క్యాసెట్స్ రిలీజ్ అవడం, సినిమా అప్పుడు రిలీజ్ అయితే అంత అడవాడు ఉండేదో క్యాసెట్లు కూడా అంత ఫెస్టివ్ మూడ్ ఉండేది. నాకు గుడుంబ శంకర్ రిలీజ్ అవ్వడం మిడ్-నైట్ ఏదో వెళ్ళిన విజయవాడ 12:30కే 1కో. నాకు 2 o'clockకి ఫోన్ చేసి ఫ్యాన్స్ 2 o'clockకి సార్ కుమ్మో వాళ్ళు కమ్మాన్ మీకు పర్సనల్ ఫేవరెట్ అంటే ఏంటి అన్ని సాంగ్స్ లోకి వెళ్ళా? నాకా ఏమంటారు ఎవర్ గ్రీన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్టర్ వీరశంకర్ గారు బర్త్డే విషెస్ చెప్తే ఎలా ఉంటుంది? ఆయనకి సమాజం ఎంత అవసరమో తెలియదు, సమాజానికి ఆయన అంత అవసరం. అలాంటి వ్యక్తులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి ఉండి ప్రజల హోప్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా ఇదే మైండ్ సెట్ తోటి కలకాలం ఉండి ప్రజలు ఆశించే, కొంతమంది అభిమానులు ఆశించే స్థాయికి కూడా ఆయన వెళ్ళాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై బాబు కళ్యాణ్ బాబు, జై పవర్ స్టార్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సెప్టెంబర్ 2 ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా, చాలా మంది అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. మెగా ఫ్యామిలీలో ఎవరి బర్త్డే ఉన్నా కూడా సంబరాలు అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు అభిమానులు. సో ఈరోజు నాతో పాటు ఉన్న సెలబ్రిటీ ఎవరంటే ఇండస్ట్రీకి చాలా సుపరిచితం, దట్టు మెగా ఫ్యామిలీకి ఇంకా సుపరిచితం అని చెప్పొచ్చు. పవర్ స్టార్ అభిమానులకు ఒక మంచి హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అని చెప్పొచ్చు. గుడుంబ శంకర్ అప్పట్లోనే ఒక ట్రెండ్ సెట్ చేసింది, బట్ ఇప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, అభిమానులకు సంబంధించి కావచ్చు, ఆయన చాలా వరకు సుపరిచితం. సో అప్పటి మెమరీస్ని అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మరొకసారి రీక్రియేట్ చేద్దాం. సో రైట్ నాతో పాటు ఉన్నారు డైరెక్టర్ వీరశంకర్ గారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్.
నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే సార్. సో చాలా చాలా బాగున్నా, ఎందుకంటే రోజు కలుస్తూ ఉంటాను, బట్ ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. అది ఈవెంట్స్లో మిమ్మల్ని ఒక గెస్టర్గా పిలుస్తూ అలా సత్కరించుకుంటూ అదొక మంచి మూమెంట్ అనమాట. బట్ ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, లేదంటే సినిమా మీద ఉన్నటువంటి ప్రేమతో మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సువర్ణతో సరదాగా సార్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఒక కోణంలో చూసాం సార్ వీరశంకర్ గారిని. అంటే నేను అంటే డైరెక్టర్ కోణంలో చూశాను, సినిమా కోణంలో చూశాను, బట్ ఈ ఇంటర్వ్యూలో మాత్రం సరదా వీరశంకర్ ఏమైనా వస్తారేమో ట్రై చేస్తాను సార్. సరదానా? నా ఫేస్ సీరియస్ గా ఉంటుంది, కానీ సరదా ట్రై చేస్తాను సార్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వీరశంకర్ సార్. ఈవెంట్స్ లో మిమ్మల్ని స్టేజ్ మీద పిలవమంటారు. ఈ రోజు మన ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా వీరశంకర్ గారు వచ్చారండి, డైరెక్టర్ గారు, మీకు తెలుసు కదా అంటారు. ఎందుకు తెలియదండి, నాకు బాగా తెలుసు అంట. కానీ నేను పిలిచేటప్పుడు మాత్రం డైరెక్టర్ వీరశంకర్ రెడ్డి అని వచ్చేసి సార్. నాకు డైలాగ్ ఆ పేరులో చాలా సౌండింగ్ ఉంది, బట్ మీరు స్టేజ్ మీద ఉంటే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంటారు. ఇది అగ్రీ చేస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే అది సౌండింగ్ బాగుందని చిన్నకృష్ణ గారు పెట్టాడు వీరశంకర్ రెడ్డి అని. అలా అది చాలా మంది వీరశంకర్ రెడ్డి గారిని మాట్లాడుతుంటారు నన్ను, నేను నవ్వుకుంటుంటాను అంతే. ఫ్లో వచ్చేస్తుంది యాక్చువల్లీ, ఆపుకోలేము యాక్చువల్లీ. అవును అవును, పాపులర్ ఫిల్మ్ కదా ఇంద్ర, సూపర్ హిట్ ఫిల్మ్. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ గారు జర్నీ అనేది ఒక ఇంటర్వ్యూలో చెప్పుకునేది కాదు, కానీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులు మళ్ళీ ఒకసారి ఆ మెమరీస్ ని రీక్రియేట్ చేసుకునేలా మాత్రం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు అడగండి, అంటే చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, మీకేం అడిగితే చెప్తాను తప్పకుండా సార్. September 2nd ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మెగా అభిమాని, చిరంజీవి గారికి అభిమాని. ఫస్ట్ అక్కడి నుంచే మాట్లాడుకోవాలి. సో ప్రతి ఒక్కరూ ఆయనకి ఇన్స్పిరేషన్. ఇప్పటికీ ఏ జనరేషన్ అయినా కూడా చిరంజీవి గారికి అభిమాని అయిన తర్వాతే వేరే వాళ్ళకు కూడా అభిమానులు అవుతుంటారు. ఒక మెగా అభిమానిగా వీరశంకర్ అసలు ఏం చెప్తారు చిరంజీవి గారి గురించి? అంటే చైల్డ్హుడ్కి వెళ్ళిపోతాం ఆయన పేరు రాగానే. అసలు అంటే ఒక ఎనర్జీని తీసుకుంటూ వచ్చే తెలుగు ఇండస్ట్రీకి ఆయన చూస్తే ఒక నీరసంగా ఉన్నవాడు బి కాంప్లెక్స్ టానిక్ తాగాలని ప్రిస్క్రైబ్ చేసేవాడు డాక్టర్లు, అలా ఉండేది ఆయనది. సో ఆయన వచ్చాక ట్రెండ్ సెట్టింగ్ ఎలిమెంట్ చాలా జరిగినాయి. అప్పటిదాకా ఫైట్ జరిగితే క్రాప్ జరిగేది కాదు, బట్ట నలిగేది కాదు. బట్ ఆయన వచ్చిన తర్వాతే నిజంగా ఫైట్ జరిగితే నెక్స్ట్ కన్సిక్వెన్సెస్, లేకపోతే ఆ బట్ట నగటము, క్రాప్ చెరగటము, దుమ్ము అంటుకోవటము క్వైట్ న్యాచురల్గా నిజంగా జరిగింది అనే ఒక ఫీల్ ఆయన ద్వారా క్రియేట్ అయింది. అలాగే డ్యాన్స్ కూడా అల్టిమేట్గా, అంటే దాంట్లో ఒక గ్రేస్ ఉండేది, స్టైల్ ఉండేది. అంతకన్నా గొప్పగా మూమెంట్ చేసేవాడు ఉంటారు, అది డ్రిల్లింగ్లా ఉంటుంది. బట్ ఆయనది చాలా స్టైలిష్గా, చాలా న్యాచురల్గా, అంటే అది ఫీల్ అయ్యి ఆ మూమెంట్ వచ్చినట్టుగా ఉంటుంది. సార్ ఫస్ట్ మీరు మెగా అభిమాని అంటే డైరెక్షన్ జర్నీ స్టార్ట్ అయింది, కానీ డైరెక్షన్ జర్నీ స్టార్ట్ అవ్వకముందు ఎప్పటికీ మీలో ఆ అభిమాని ఉంటాడు కాబట్టి ఫస్ట్ చిరంజీవి గారిని మీట్ చేసిన సందర్భం ఏ విధంగా, ఎలా, ఆ మూమెంట్ ఏమనిపించిందో ఒకసారి షేర్ చేయగలరా? యాక్చువల్గా దూరంగా చూడటం, మన సినిమా ఫీల్డ్కి వచ్చాక దూరంగా చూడటం జరిగింది, కానీ వెళ్ళి పరిచయం చేసుకుని నేను అభిమానాన్ని చెప్పేటంత హెసిటేషన్ ఉండేది. అప్పుడు ఇంకా కోడంగ్ గారితో జాయిన్ అవ్వలేదు, ఏదో షూటింగ్ వెళ్తే దూరంగా చూడటం అలాగా. బట్ ఫస్ట్ టైం కలిసింది నేను సెకండ్ ఫిలిం చేసినప్పుడు 99లో ప్రేమ కోసం అనే ఫిలిం చేసినప్పుడు, నేను ఆ సినిమాలో యాక్ట్ చేసిన వెంకట్ అందరం కలిసి ఆయన ఒక ఆడియో ఫంక్షన్ పిలుద్దామని వెళ్ళాం. అప్పుడే ఆయనది అబు ఫిలిము అది ఆగింది, ఇంగ్లీష్ ఫిలిము. దానికి వెళ్తున్నారన్నమాట ఓపెనింగ్. అయ్యే నేను వెళ్ళిపోతున్నాను అక్కడికే, ఓపెనింగ్ కూడా అక్కడే ఉంది, సో బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి నేను మామూలుగా వచ్చి నమస్తే అని కూర్చున్నాను. కాసేపటికి టక్కన లేచి మీరు కేఎస్ రామగారు సినిమా చేశారు కదా అని, అప్పుడు మేము ఈ మీడియాలో ఛానల్లో ఈ ట్రైలర్స్ అవి వచ్చినప్పుడు మేకింగ్ వీడియోస్ అవి చూడటం అయినా అది చూసినట్టున్నారు కాబట్టి గుర్తుపెట్టి సారీ అని చెప్పి లేచి, నేను ఎవరో వెంకటతోటి ఎవరో వచ్చారనుకున్నాను అని చెప్పి ఆయన సారీ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అదే ఫస్ట్ టచ్ ఆయనతో. సో అది ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన నేను మామూలు కూర్చున్నాను, వెంకట్ పరిచయం చేస్తాడు కదా అని. ఈలోగా ఆయనే చూసి నాకు మీరు కేఎస్ రామగారు సినిమా చేశారు కదా, ఐ లవ్ యూ అని చెప్పి టక్కన లేచారు. ఇంకా అక్కడి నుంచి పరిచయం. తర్వాత ఎలాగో వాళ్ళ ఓన్ బ్యానరే గుడుంబ శంకర్. సార్ అసలు కొన్ని సంవత్సరాల ముందే, అంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ట్రెండ్, వైరల్,
లేదంటే బాగా సోషల్ మీడియా వచ్చాక సోషల్ మీడియా అసలు అప్పట్లో డిజిటల్ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, ఇంటర్నెట్ లో ఈ ఫొటోస్ అప్లోడ్ చేయడం ఇన్స్టాగ్రామ్ యాప్లు ఏం లేవు. అప్పట్లోనే ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆ ట్రెండ్ ఏంటో ఒక వీడియో ప్లే చేస్తా. వీడియో ప్లీజ్. యాక్చువల్లీ ఇప్పుడు బ్యాక్ డాన్సర్లు ఎవరు, ఎలా వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మేకప్లు ఎలా ఉన్నాయి, ప్రాపర్టీస్ ఏం వాడారు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పవన్ కళ్యాణ్ గారు రివీల్ అవడమే ఆ రెడ్, అది ఫస్ట్ స్టార్టింగ్ లే ఆ దగ్గర ఆ సాంగ్ దగ్గర నుంచి. అసలు అప్పట్లో ఊర్లలో మాట్లాడుకునే వాళ్ళు సార్ ప్యాంట్ మీద ప్యాంట్ వేయడం. అసలు ఎవరిదరా ఈ కాన్సెప్ట్, ప్యాంట్ మీద ప్యాంట్ వేయడం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు ఆయనే ఒక రోజు మాట్లాడుకునేవాళ్ళు. ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకొచ్చాడు ఆయనే. ఎప్పుడు మేము మహాబలేశ్వర్లో షూట్ చేస్తున్నాం, ఓల్వో ట్రక్ చేజ్ ఉంటుందా, అప్పుడు వేసుకొస్తే ఇలా ఉండొచ్చా అని అడిగారు. ఈ స్మార్ట్ క్యారెక్టర్ కదా, వీడు పొరికి క్యారెక్టర్ కదా, అమ్మాయి ఉండొచ్చు అదే అనుకున్నాం. కానీ దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి తెలియదు మనకి. ఉండొచ్చు, అలా ఉండొచ్చు అనే అనుకున్నాం అంతే. ఆయనే వేసుకొచ్చారు. అది ఏంటి సార్, నలుగురు ఊర్లలో మాట్లాడుకుంటే మేము చదువుకునే రోజులు కదా, యాక్చువల్లీ పెద్దవాళ్ళు కూడా కూర్చుని ప్యాంట్ మీద ప్యాంట్ వేసాడు, ఐడెంటిటీ అయిపోయింది. ఐడెంటిటీ కుటుంబ అంటే ప్యాంట్ మీద ప్యాంట్ ఉంటది అనేది ఐడెంటిటీ. సినిమా ఏంట్రా అంటే ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుని సినిమాకి వెళ్తున్నాం అంటే అప్పటిదాకా చేసిన పెర్ఫార్మెన్స్ ఒక స్థాయిలో ఉంటాయి, గుడుంబ శంకర్ పెర్ఫార్మెన్స్ ఒక స్థాయిలో ఉంటుంది. అందరు యాక్టర్లందరినీ ఇమిటేట్ చేయడం, ఆయన కమల్ హాసన్ గారిని, సాయి కుమార్ని, ప్రకాష్ రాజు, మోహన్ బాబు గారిని, ఎన్టీ రామారావు గారిని అందరినీ ఇమిటేట్ చేసే సీన్స్ ఉంటాయి. కమల్ హాసన్ని అందరినీ అంటే చాలా జోవియల్గా, చాలా కామెడీ టైమింగ్. మళ్ళీ ఆయన సినిమాల్లో ఇలాంటి కామెడీ టైమింగ్తో చేసింది మళ్ళీ రాలే ఆయన. అంటే అలాంటి క్యారెక్టర్ చేయలేదు మళ్ళీ ఆయన. దట్టు ఈ ఒక్క క్యారెక్టర్లో సార్ కామెడీ టైమింగ్, ఫైట్, మాస్, కమర్షియల్, రొమాన్స్, అసలు అన్ని కలిపి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి. స్టిల్ ఇప్పటికీ ట్రావెల్ చేసిన ఇవే సాంగ్స్ వింటుంటాం. ఎక్కడైనా ఒక మంచి పార్టీ చేస్తున్నారు అనుకోండి, కిళ్ళి సాంగ్ వస్తుంది. కిళ్ళి సాయిరేష్ బర్త్డే అయితే వెళ్తే అక్కడ ప్లే అవుతున్నాయి కుటుంబ శంకర్ సాంగ్స్. సో ఇప్పటికీ ట్రెండ్ సెట్టింగ్ లాగా ఉన్నది. అంటే మనకు చిన్న సాటిస్ఫై, కొంచెం ఆనందం వేస్తుంది కదా మన సినిమా సాంగ్స్ ప్లే అవుతున్నాయి ఇప్పుడు కూడా అని. అవును సార్, నాకు ఒక విషయం తెలిసింది. యాక్చువల్లీ మీరు ఒక సాంగ్లోను సీన్లోను న్యాచురాలిటీ కోసం ఒక చెట్టుని తీసుకొచ్చి పెట్టారంట, అది నిజమేనా? అంటే రియల్గానే ఒక చెట్టు సీన్ కోసం, ఒక రియల్ చెట్టు ఉన్న దగ్గర విజువలైజేషన్ కోసం ఒక సీన్ గానీ ఒక సాంగ్ గానీ తీసారా? నిజమేనా ఇది? అప్పట్లో అది చెట్టు ఉంది, అక్కడ చెట్టు ఉంది ఉన్న దగ్గర మీరు చేశారా? ఏంటది సాంగ్ సీనా? సీన్ అదే కొబ్బరి చెట్టు ఉంటది. ఆ కొబ్బరి చెట్టు కింద ఈ అమ్మాయి ఊరికే అన్లక్కీ అని చెప్పాలి, ప్రూవ్ చేయాలి కదా ఈ అమ్మాయిని. లక్కీ అని అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసే ఫ్యామిలీని అమ్మాయిని చేసుకోవాలనుకుంటాడు. వాళ్ళ గురువు బ్రహ్మానందం క్యారెక్టర్, ఈ నక్షత్రం ఈ జాతకం ఉన్న అమ్మాయి అయితే నీ మహర్జాతకుడు అవుతావు అని. సో వాడు బలవంతంగా అమ్మాయిని చేసుకున్నప్పుడు అమ్మాయిని అన్లక్కీ అని ప్రూవ్ చేయాలి. అది మిషన్. ఎవరు హీరో క్యారెక్టర్ వచ్చాక అన్లక్కీ అంటే ఆడు వదిలేస్తాడు అనేది. సో అమ్మాయి అలా చేయి పట్టుకుంటే ఆ కొబ్బరి బొండం వదిలే వాళ్ళ మామయ్య క్యారెక్టర్ అతను ఉన్నాడు, రాజన్ పిళ్ళై, అతని మీద పైన పెద్ద ఉండేలు ఉంటుంది. ఉండేలు అనేది అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది పెద్దది. ఆ బొండం తీసుకుని కొడతాడు అనమాట. సో ఈ అమ్మాయి ఊపితే బొండం పడి వాళ్ళ మామయ్య తలకి దెబ్బ తగిలి అతను ఎమ్నీషియా వచ్చేస్తుంది, అతను మెమరీ లాస్ అయిపోతాడు. సో అది ఉన్న చెట్టే అక్కడ, ఇది మియాపూర్లో హౌస్లో ఉన్నదే. అవునా? ఓకే సార్, ఖుషి తర్వాత ఎలా వస్తారు అనుకున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఫస్ట్ మీరు షూట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మానిటర్లో చూసి యాక్షన్ చెప్పిన సీన్ ఏంటి సార్ సినిమా మొత్తంలో? మాకు ఒకసారి చెప్పండి. ఆ సీన్ లేదు ఇందులో. అడిగిన క్వశ్చనే లేదా? సీన్ లేదు. ఆ సీన్ రామిరెడ్డి గారితో ట్రాక్ అనుకున్నాం. తను ఆర్ఫన్ కదా మనం చూపించింది. తను వీళ్ళని చేరదీసి వీళ్ళతోటి కొన్ని క్రైమ్స్ చేయించే ఒక క్యారెక్టర్ అనుకున్నాం రామిరెడ్డి గారు. తర్వాత లేదు క్యారెక్టర్, అవసరం లేదని తర్వాత ట్రాక్ తీసేసాం. అంటే 1-2 సీన్లు తీసాం అంతే. తర్వాత అది వర్కౌట్ కావట్లేదని ఆ ట్రాకే తీసేసాం. అది ఫస్ట్ టైం అది చేస్తా. ఓకే సరే, మొత్తం మీద మీకు ఫేవరెట్ అంటే ఏంటి సార్? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారిని డిఫరెంట్గా యాజ్ ఎ డైరెక్టర్గా, ఇది మామూలుగా చెల్లి నేను అనుకున్నది యాక్టర్గా అంటే ఎక్కడ కూడా ఏదో కంఠస్థం చేసి బైహార్ట్ చేసి డైలాగ్ చెప్పాలి, అది పొల్లుపోకుండా చెప్పేయాలనేది ఉండదు. న్యాచురల్గా తను ఓన్ అయ్యి ఆ డైలాగ్స్ తను ఓన్గా నిజంగా ఆ క్యారెక్టర్ ఇలా మాట్లాడితే బిహేవ్ చేస్తే ఇలా ఉంటుంది అనే దానికి చాలా ఆయన
అదే ఆర్టిఫిషియల్గా ఒక పోస్చర్కి వచ్చి ఇలా చెప్పడం అవన్నీ ఆయన చేయడు. క్వైట్ న్యాచురల్ అప్రోచ్ అని ఇష్టం. ఓకే అది నిజంగా ఒక యాక్టర్కి కావాల్సిన ముఖ్యమైన లక్షణం అయితే బిహేవ్ చేయడం క్యారెక్టర్. ఓకే ఊరికి డైలాగ్ చెప్పడమే పెర్ఫార్మెన్స్ కాదు అనేది. సో బిహేవ్ చేయాలి, బాడీ లాంగ్వేజ్ అలా ఉండాలి క్యారెక్టర్కి, న్యాచురల్గా చెప్తున్నట్టు ఉండాలి డైలాగు, అదేదో బైహార్ట్ చేసి చెప్పినట్టు ఉండకూడదు అనేది చాలా కాన్షియస్ ఉంటుంది. అలాగే రెగ్యులర్గా ట్రెడిషనల్ మేకింగ్ ఏదైతే ఉన్నాయో సీన్స్ వాటిని ప్రతి దాన్ని బ్రేక్ చేయాలనుకుంటారు కొంత ఆ నేటివ్ ఫీలింగ్స్. అందుకే ఫోక్ ఎక్కువ వాడతాడు ఆయన అవును అన్ని సినిమాల్లోనూ. అది ఆయన కాంట్రిబ్యూషనే ఉంటుంది ఎక్కువ, ఆయనకి ఇష్టం అది. ఫోక్ ఇన్సర్ట్ అయ్యను ఆయన్ని. సో అది బాగా ఇష్టం. అదేంటంటే కొంతమందికి ఒక నేటివ్ పీపుల్కి బాగా కనెక్ట్ అవ్వాలి. సినిమా అనేది కామన్ మ్యాన్ లాంగ్వేజ్ కదా, ఆ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది ఆయనకి. సో మనం తెలుగు సినిమా చేస్తున్నాము అనే స్పృహ కూడా ఎక్కువ ఉంటుంది తెలుగు వాళ్ళకి. ఆ రీజనల్గా ఉండే మాండలికాలు కానీ, ఆ ఫోక్ కానీ, లేకపోతే ఇక్కడున్న యూత్ యాటిట్యూడ్ ఎలా ఉందనేది. అంతే కదా, మొత్తం యూత్ అంతా కూడా అతను కనెక్ట్ అయ్యారంటే యూత్ యాటిట్యూడ్ని పట్టుకున్నాడు ఆయన. వాళ్ళ టెంపరమెంటు, లేకపోతే వాళ్ళ లెక్క చేయని తనము. అదే కదా బద్రీలో కూడా, నువ్వు నంద అయితే నేను బద్రీ, అదంటే అప్పుడున్న ఒక యూత్కి రిప్రజెంటేషన్ లాగా అలా ఉండేవారు. అంతే కదా, రెవల్యూషనరీగా ఉండేది కదా వాళ్ళు మాట్లాడేది, కేర్ చేయరు అనమాట. అలాంటివన్నీ రిప్రజెంట్ అయినాయి. సో అందుకే యూత్ అందరూ కూడా కనెక్ట్ అయ్యేవారు దాన్ని. అది అవన్నీ కూడా ఆయన వర్కౌట్ చేసుకునేవి. సో ఇంకా బీడీ పడేది అంటే రొమాన్స్ సీన్లో బీడీ పడతాడు బాగా ఇందులో ఎక్కువ రొమాన్స్ చూపించారు మీరు కుటుంబ శంకర్. అదే చాలా రిహార్సల్స్ అయ్యి ఇంకా తప్పదు అన్నది చేస్తూ ఉంటాడు ఆయన. అది కొంచెం ఇబ్బంది పడతాడు. అలాగే డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఇబ్బంది పడిపోవడం. వైరస్ గుడుంబ శంకర్కి వచ్చేటప్పటికి సాంగ్స్ లో అదంతా కూడా చాలా న్యాచురల్ ఈజీగా ఉంది. సో ఒక తన పొజిషన్కి మిడిసిపడటం కానీ, అహంభావం రావటం కానీ, లేకపోతే నా చుట్టూ ఎప్పుడూ 10 మంది ఉండాలి, బిల్డప్ ఉండాలి, ఓ హీరో అంటే ప్రతి క్షణం అది కనిపిస్తుండాలనేది అదే ఇష్టం ఉండేది కదా అది. సో మనం మామూలుగా హంబుల్గా ఉండేవాడు. సరే ఇప్పుడు ఎలా తప్పదు, పాలిటిక్స్కి వెళ్ళాక ఆ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడం, బౌన్సర్స్, పోలీస్ సెక్యూరిటీ, అదే తప్పదు. అలాగే కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కొంతమంది మాట్లాడుతున్నప్పుడు బాగా నచ్చుతుంది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎస్పెషల్లీ త్రివిక్రమ్ గారు మాట్లాడుతుంటారు. ఆయనకి సూట్ కేసులో 2 జతల బట్టలు ఉంటాయి, అలాగే ఒక 2 పుస్తకాలు ఉంటాయి. షార్ట్ ఉందంటే షార్ట్ లో ఉంటాడు, లేదంటే ఒక పక్కన కూర్చుని బుక్స్ చదువుకుంటాడు. బాగా ఇష్టం బుక్ రీడింగ్. అవునా, అప్పుడు ఆ టైంలో కూడా చదువుతుండేవాళ్ళు సార్? చదువుతుండేవాళ్ళు. ఆయన దగ్గర చాలా బుక్స్ నేను తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సిద్ధార్థ అనే బుక్ ఒకటి ఆయన దగ్గరదే. అలాగే బుక్స్ చదివేవాళ్ళని బాగా ఇష్టపడేవాడు, డిస్కస్ చేసుకోవడానికి వాళ్ళు దొరికారు అన్నట్టుగా. అలాగే సిద్ధార్థ్ అని ఆయన సత్యాగ్రహి సినిమా చేయాలనుకున్నప్పుడు తన డైరెక్షన్లో ఏం రత్నం గారికి బుక్కిష్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కావాలి నాకు అంటే, నేను కవి సిద్ధార్థ్ అని ఉన్నారు, తను తీసుకెళ్ళాను. అప్పుడు గుడుంబశంకర్ వర్క్ చేశాడు, కానీ డిపార్ట్మెంట్లో నాతో ఉన్నప్పుడు పెద్ద ఇంట్రాక్షన్ లేదు ఆయనతో. లేదు మనం గుడుంబశంకర్ వర్క్ చేశాడండి అంటే, అవునా, ఓహో ఆయన పోయేట్టా అంటే, నేను తీసుకెళ్ళాను. సో అలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళతో డిస్కస్ చేయడం బాగా ఇష్టం సార్. అసలు ఆయన ఇంట్లో ఒక సెషన్ మొత్తం ఒక లైబ్రరీ ఉంటుందంట బుక్స్ అన్నిటికీ, నిజమేనా ఇది? లైబ్రరీ ఉండేది. ఏ బుక్ వచ్చినా నచ్చిన వెంటనే బుక్స్ అనేది ఎక్కువ కొంటుంటారంట. కొంటారు, ఆయనకి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఒక మంచి బుక్ తీసుకెళ్తే దాన్ని అక్కడ ఎదురుగా చదివి వాళ్ళతోటి డిస్కస్ దాని గురించి తెలుసుకుని ఎక్కువసేపు మాట్లాడాలంటే ఆయనకి ఇష్టమైన బుక్ పట్టుకెళ్ళాలి. అవునా? అంతేగా, ఆయనకి ఇష్టమైన పని అదే కదా. అవును. ఓకే సార్, అప్పట్లో మేము చదువుకునే రోజుల్లో చిరంజీవి గారి క్రీస్తు పూర్వం చదువుకునే రోజుల్లో టైమింగ్ సార్. అయితే క్రీస్తు పూర్వం అంటే మరి నేను చిన్నప్పుడు మీరు సినిమా తీశారు? అవును, డెఫినెట్ గా. అంటే అప్పుడు నేను క్రీస్తు పూర్వం తీశాను. ఓకే సరే, ఓకే. జనవరి 1 వస్తే సార్ అందరికీ న్యూ ఇయర్. ఆ న్యూ ఇయర్ అప్పుడు ఏంటంటే మాకు అప్పట్లో మనకి ఫోన్లు అంత ఇంత సోషల్ మీడియా లేవు కదా, ఎవరికైనా ఏమైనా విష్ చెప్పాలంటే టీచర్స్కి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఒక ఫ్లవర్ ఇవ్వాలంటే బెస్ట్ ఏది ఇవ్వాలనేది ఆలోచించే వాళ్ళం. మేమేంటంటే గ్రేడ్స్ ఉండేవి. చిరంజీవి గారి ఫోటో ప్రిన్సిపల్ గారికి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఫేవరెట్ లెక్చరర్, నెక్స్ట్ ఫీమేల్స్ లో సౌందర్య గారి ఫోటో బెస్ట్ ఫ్రెండ్ కి ఇవ్వాలి.
అది మాకు అప్పట్లో ఉండేది అలా. అంటే ప్రోటోకాల్ అయింది మేము ప్రోటోకాల్ పెట్టుకున్నాం యాక్చువల్లీ. ఇంట్లో మమ్మీ డాడీ పైసలు ఇస్తారు, కానీ అక్కడ చిరంజీవి గారి ఫోటోకి 150 రూపీస్ ఉండేది సార్. అవి కూడా డిమాండ్ ఉంటుంది అక్కడ కూడా. అది కూడా ఏంటి కొంచెం మంచి డిజైన్, ఒక డిఫరెంట్ లుక్ అలా ఉండేది అనమాట. అది కేవలం ప్రిన్సిపల్స్ కి, ఎందుకంటే ప్రిన్సిపల్ ఫ్లాట్ అయిపోతారు అనమాట స్కూల్ కి వచ్చినా రాకపోయినా. తర్వాత చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ గారిది ఎక్స్పెషల్లీ బెస్ట్ లెక్చరర్. వాళ్ళు అసలు నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు మనం ఇస్తున్నాం కాబట్టి అలాగా ఆ నెక్స్ట్ డే నుంచి మా ట్రీట్మెంట్ కూడా మారిపోద్ది. అలా మేము ట్రీట్ చేసేవాళ్ళం యాక్చువల్లీ. సో మేము ఇలా మెమరీస్ మీకు చెప్తున్నాం, రీకలెక్ట్ చేస్తున్నాం. అప్పట్లో గుడుంబ శంకర్ పోస్టర్స్ బయటకు వచ్చినప్పుడు అయితే ఫుల్ అబ్బాయిలు అయితే అసలు మాస్ లో ఎవరు ఇష్టపడతారు అవన్నీ అవే కొనేవాళ్ళు, అవే పోస్టర్స్ ఉండి కొనేవాళ్ళు. దట్టు చాలా మంది వాళ్ళ ఇళ్లలో అట పవన్ కళ్యాణ్ గారివి చిరంజీవి గారివి ఫోటో ఫ్రేమ్స్ ఇళ్లలో పెట్టుకునేవాళ్ళట. సంవత్సరానికి మారిపోతూ ఉండేదట. సో ఇవన్నీ నేను చెప్తున్నాను కదా, మీరు ఒక మెగా అభిమాని, వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? హ్యాపీగా ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమానం కాబట్టి, తర్వాత కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చూసాం, ఆయనతో సినిమా చేసాం. సో అలాంటి ఒక ఇంటరాక్షన్ ఉండటం, ఒకరికొకరు తెలుసు ఉండటం అనేది ఎప్పుడు డెఫినెట్గా హ్యాపీగానే ఉంటుంది. ఎప్పుడు గ్రీటింగ్స్ గురించి మీకు కూడా తెలుసు కదా, గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళు సినిమా హీరోలు ఇచ్చేవాళ్ళు. మేము చిరంజీవి గారి గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళు, అవన్నీ తయారయ్యి అప్పట్లో అవే ఉండి. ఇప్పుడు వాల్ పేపర్లు పెట్టుకుంటున్నాం సార్, ఇప్పుడు వాల్ పేపర్ కలిస్తే ఫోటోలు పెట్టుకుంటున్నాం, అప్పట్లో గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళం. ఓకే, సో ఒకసారి ఆ మెమరీస్ అంటే ఇప్పుడు గుడుంబ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు మనకి మీరా జాస్మిన్ గారు కూడా గుర్తొస్తుంటారు. ఆమె వాయిస్ చాలా డిఫరెంట్, రియల్ వాయిస్ అక్కడ డబ్బింగ్ చెప్పించాం, ఆవిడతోనే చెప్పించాం. ఎందుకంటే అప్పటికి నేషనల్ అవార్డు వచ్చింది. ఆర్టిస్టులు ఎలా ఉంటారంటే, మేమేమో స్లాంగ్ ఉంటుంది కదా, మరి తెలుగు అమ్మాయిలాగా ఉండదంటే నేనే చెప్తాను నన్ను. అప్పుడు కళ్యాణ్ గారు కూడా చెప్పించేయండి, అమ్మాయి అంత ఇంట్రెస్ట్ అడుగుతుంది కదా. సో కొంచెం టైం తీసుకున్నాం, ఆ స్లాంగ్ లేకుండా కొంచెం ఉంటుంది ఎక్కడో లైట్గా, బట్ చాలా ఎఫర్ట్ చేసి చెప్పింది అమ్మాయి. ఎందుకంటే ఫస్ట్ తెలుగు సినిమా కదా. అవును, ఫస్ట్ ఫిల్మ్. ఇప్పటికీ ఆ పేరు అందరికి నచ్చుతుంది సార్. టీవీస్ లో చూడండి, ఎప్పుడు వచ్చినా చూస్తుంటారు, ఎక్కడ ట్రావెల్ అయినా అవే పాటలు వినిపిస్తుంటాయి. చాలా టెరిఫిక్ ఆర్టిస్ట్, న్యాచురల్ ఆర్టిస్ట్ అమ్మాయి. అంటే ఇలాంటి ఆర్టిస్టులు ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు కనిపిస్తున్నప్పుడు. ఇప్పటికీ అలాగే ఉంది అమ్మాయి, ఫిల్మ్లు చేసింది. కలిసారా సార్ తర్వాత? మళ్ళీ ఎప్పుడైనా తర్వాత గుడుంబ శంకర్ రిలీజ్ అప్పుడే ఫోన్ చేసి మాట్లాడి తను ఒక వీడియో బయట అది పంపించింది ప్రమోషన్కి, రిలీజ్ అప్పుడు మాట్లాడటమే. సార్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది, రీ రిలీజ్ల ట్రెండ్. అప్పుడు తీసిన సినిమాలకి మళ్ళీ దానికి కలర్ ప్రింటింగ్ చేసి మళ్ళీ వాయిస్ మార్చి డిజిటల్కి ఇస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఫ్యాన్స్ ఇప్పుడే సినిమా రిలీజ్ అయిందేమో అనుకుని బుక్ చేసుకుని మరి వెళ్తున్నారు. ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ ప్రెజెన్స్ ని పెట్టేస్తున్నారు, థియేటర్ లో డాన్స్ చేసిన మూమెంట్ డైలాగ్స్ పెడుతున్నారు. సో మొన్న గుడుంబ శంకర్ రిలీజ్ అయింది, అప్పుడు పర్సనల్ థ్రిల్ ఏంటంటే గుడుంబ శంకర్ అప్పుడు మా అబ్బాయి పుట్టాడు. అవునా? ఓకే, అప్పుడే పుట్టాడు 2004లోనే. సో వాడు కాలేజ్ స్టూడెంట్స్ తోటి బీటెక్ చదువుతుండగా, వాడు థర్డ్ ఇయర్లో వాళ్ళ గ్యాంగ్తో వచ్చాడు రిలీజ్కి. ఓకే, అప్పుడు రిలీజ్ అయిన సినిమా కన్నా కూడా ఎక్కువ అడౌట్ చేశారు, అంటే ఫ్యాన్స్ వీళ్ళు. అసలు వాడు ఇప్పటి సినిమా లాగానే వాళ్ళు ఎంజాయ్ చేశారు చెప్తున్నా. రీ రిలీజ్ వల్ల అదొక వాళ్ళు పుట్టినప్పుడు వచ్చిన సినిమా మళ్ళీ ఇప్పుడు కూడా కొత్తగా ఫ్రెష్గా రిలీజ్ అయ్యి అది వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే మనకు ఓకే 20 years తర్వాత కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనేది హ్యాపీగా ఉంటుంది. దట్టు అది మీ ప్రొడక్ట్ సార్, మీ సినిమా. యాక్చువల్లీ ఎన్ని సంవత్సరాలైనా మాట్లాడుకుంటున్నాం అంటే, సో ఎప్పటికీ కూడా సార్ మ్యూజిక్ అసలు అల్టిమేట్ గా వింటూ ఉంటాం. అసలు ఈ సినిమాకి మోర్ మీ కథతో పాటు ప్రాణం అంటే నిజంగా మ్యూజిక్. ప్రతి సాంగ్ ఎంజాయ్ చేస్తుంటాము. సో మీకు పర్సనల్ ఫేవరెట్ అంటే ఏంటి అన్ని సాంగ్స్ లోకి వెళ్ళా? నాకా ఏమంటారు సాంగ్, అది ఎవర్ గ్రీన్. అన్నీ మిగతా అన్ని చాలా బాగుంటాయి, దేనిగా జానర్. బట్ పర్సనల్గా ఏమంటారు అనే సాంగ్ చాలా బాగుంది. ఓకే, కొరియోగ్రఫీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. కొన్ని బృందా చేసింది ఆవిడ. అది ఏంటంటే ఒక కథలాగా అనుకుని ఒక సాంగ్ని ఒక స్టోరీ ఏం జరుగుతుంది కథలో అంటే చూడండి, ఒక సినిమా కథలాగా ఉంటుంది ఆ సాంగ్. ఏమంటారు అందులో బీజిఎంకి మేము న్యూజిలాండ్ వెళ్తున్నప్పుడు ఒక యాపిల్ తోట కనిపించింది. అవును, అది చాలా బాగుంటుంది. చూసినప్పుడు అరే ఇది చాలా బాగుంది, యాపిల్ తోట ఏం చేద్దామంటే అప్పుడు ఆ సాంగ్లో బీజిఎం, ఆ సాంగ్ ఇంకా షూట్ చేయలేదు మేము, ఏమంటారు అప్పటికి. ఆ సాంగ్ ఒక బీజిఎంలో ఇది వాడొచ్చు అని చెప్పి అప్పటికప్పుడు ఆగి దారిలో చేసాం. ఆ ట్రక్స్ కూడా దారిలో వెళ్తుంటే కనిపించినాయి, ముందు ప్లాన్ చేసినాయి కాదు. చిట్టి నడుపునే చూస్తున్నా, ఆ ట్రక్స్ ఉంటాయి. ఆ తర్వాత అంటే ట్రైబ్స్ ముందే చెప్పాం, అక్కడ వాళ్ళు లోకల్ ట్రైబ్స్ వాళ్ళు, న్యూజిలాండ్ ఆడదు అసలు యాక్చువల్గా. ఇప్పుడు అందులో ఇందాక చూసిన క్లిప్పింగ్లో నాయుడు బాబా సాంగ్లో వెనకాల అంతా కూడా అక్కడ లోకల్ వాళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళది అసలు.
వాళ్ళు యాక్ట్ చేశారు. ఓకే వాళ్ళ ఓన్ గెటప్స్ అన్నీ. ఓకే సార్ ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ఒక ప్రీ రిలీజ్ ఫస్ట్ టీజర్ ఉంటుంది, టీజర్ ఫస్ట్ లేకపోతే గ్లిమ్స్ అంటారు, ఎస్ గ్లిమ్స్ తర్వాత మోషన్ పోస్టర్, మోషన్ పోస్టర్ ఫస్ట్, తర్వాత గ్లిమ్స్, తర్వాత టీజర్, తర్వాత ట్రైలర్, తర్వాత లిరికల్ సాంగ్స్, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇది ఆర్డర్. ఇన్ని చేస్తే ఒక సినిమా బయటకు వస్తుంది. అప్పట్లో అసలు డిజిటల్ మీడియానే లేదు. మీరు గుడుంబా శంకర్ కి ప్రమోషన్స్ ఎలా చేసేవాళ్ళు చెప్పండి? ఇప్పుడు ట్రెడిషనల్ ప్రాక్టీస్ టీవీలో ట్రైలర్స్ వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏమి లేవు. అప్పుడు పేపర్స్ లో వచ్చేవి, ఈ థియేటర్స్ లో ఇవన్నీ పేపర్లో వచ్చేవి. రెగ్యులర్ అన్ని సినిమాలు అలా జరుగుతాయి. రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను, బస్ షెల్టర్ దగ్గర, తర్వాత ఫ్లెక్సీలు, ఇవన్నీ అప్పటి నుంచి వచ్చాయి. బట్ ఒక సోషల్ మీడియా లేదు అంతే. కానీ అప్పుడు క్యాసెట్లకి బాగా డిమాండ్ సార్. అవును. ఇప్పుడు మెయిన్గా చిరంజీవి గారి సినిమాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కావచ్చు, ఏది రిలీజ్ అయినా కూడా బిఫోర్ క్యాసెట్ వచ్చేది. క్యాసెట్లు అనేది ఫ్యాన్స్కి ఎంత పండగో, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నియర్ బై హోటల్స్ ఉండేవి, ఫస్ట్ క్యాసెట్ వాళ్ళ హోటల్లోనే ప్లే అవ్వాలి, వాళ్ళ పాటలు వస్తాయి. తర్వాత పొలం పనులు చేస్తుంటే ట్రాక్టర్స్ దగ్గర వాళ్ళు దున్నుతూ ఉంటారు కదా, అక్కడ కూడా వాళ్ళ పాటలే. ఆ కష్టం అంతా ఆ పాటలు విని మర్చిపోయేవాళ్ళు. ఇది లైవ్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ క్యాసెట్స్ రిలీజ్ అవడం, సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే అంత అడవుడు ఉండేదో, క్యాసెట్లు కూడా అంత ఫెస్టివ్ మూడ్ ఉండేది. నాకు గుడుంబా శంకర్ రిలీజ్ అవడం మిడ్ నైట్ ఏదో వెళ్ళిన విజయవాడ, 12:30కే 1కో. నాకు 2 o'clockకి ఫోన్ చేసి ఫ్యాన్స్ 2 o'clockకి, సార్ కుమ్మో వాళ్ళు కుమ్మో సాంగ్ అదిరిపోయింది సార్ ఈసారి సార్. అప్పుడు అసలు వరుసగా మొత్తం నాకు ఒక 1/2 hour పట్టింది ఆ రోజుల్లో. నైట్ ఫోన్ చేశారు 2 o'clockకి, 2 to 2:30 సాంగ్స్. అలా చాలా హ్యాపీ వాళ్ళు. అంటే అంత అలా ఉండేది. సాంగ్స్ రిలీజ్ అవటం అంటే అదొక ఫెస్టివ్ మూడ్ ఉండేది. క్యాసెట్ కూడా ఒక 60-80 ఉండేది సార్ అప్పట్లో. 60 రూపాయలు 80 రూపాయలు ఉండేవి అసలు. 60 rupees లో వచ్చేది. తర్వాత సీడీలు కూడా వచ్చినాయి. అప్పుడు సీడీలు కూడా వచ్చినాయి. ముందు క్యాసెట్ రిలీజ్ అయితే తర్వాత సీడీ రిలీజ్ చేసేవారు. అవును. తర్వాత థియేటర్కి అయితే ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అవుతుందంటేనే వాళ్ళకి తెలిసిపోయేది. అసలు ఇన్ని ప్రమోషన్స్ ఇంత అసలు ఉండేది కాదు కదా. అంటే అప్పుడు సింగిల్ ఎంటర్టైన్మెంట్ కదా, సినిమాయే కదా ఎంటర్టైన్మెంట్. వేరే ఏమన్నా ఇప్పుడు చేతిలో అన్ని ఎంటర్టైన్మెంట్ చేతిలోనే ఉంటున్నాయి. అవును. సోషల్ నెట్వర్క్లో ఉంటాడు వాడికి 3 hours టైం పాస్ అయ్యాలంటే ఒక రీల్ స్లైడ్ అలా స్వైప్ చేస్తూ ఉంటే చాలు వస్తారా ఉంటాయి. 10 సెకండ్ 1 సెకండ్లో రీల్స్, షార్ట్స్ అలా వెళ్తారా ఉంటాయి. అటు తెలియక టైం పాస్ అయిపోతుంది. అప్పుడు టైం పాస్ అవ్వాలంటే కూడా సినిమాయే కదా. అవును సార్. దట్టు సార్ ఇప్పుడు మాట్లాడుకుంటారు సినిమా రిలీజ్ అయితే నైజాంలో ఇన్ని కలెక్షన్స్, ఇక్కడ ఇన్ని కలెక్షన్స్ అంటుంటారు. అప్పట్లో సినిమా కలెక్షన్స్ అసలు లెక్క పెట్టుకుంటే ఇప్పటికీ అప్పటికి చేంజెస్ అంటే ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఎప్పటికప్పుడే అప్పుడు ట్రోపీ వాల్యూని లెక్కేసుకుంటే ఇక్కడ ఓవర్సీస్ అంటున్నారు, లవకుశ, ప్రేమాభిషేకం ఇలాంటి, అత్తగేముడు అమ్మాయి మొగుడు, అవన్నీ అదే గరణ మొగుడు, ఇవన్నీ కూడా అప్పట్లో బ్లాక్ బస్టర్సే కదా. ఇప్పుడు రూపాయి వాల్యూ తోటి ఇప్పుడున్న 100 కోట్లు 200 కోట్లు అనే దానికి సరిసమానంగా ఉన్న వాల్యూ ఉంటుంది. మా నైజాంలో ఫస్ట్ 1 crore షేర్ ఏదో వచ్చింది గుడుంబా శంకర్ నైజాం ఏరియాలో. అప్పటిదాకా 1 crore షేర్ ఎవరు రాలే, అదే వచ్చింది అప్పట్లో. అలా రికార్డ్స్ ఎప్పటికప్పుడు రికార్డ్స్ మారుతూనే ఉంటాయి. బట్ రూపాయి వాల్యూని పెట్టుకుంటే ఇప్పుడు చాలా బ్లాక్ బస్టర్స్ ఇన్ని 100 కోట్లు వచ్చినాయి, 200 కోట్లు అనేది సమానంగా ఉంటుంది ఈక్వల్గా చూస్తే. ఓకే. కాకపోతే ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక ప్రొజెక్షన్ ఉంది. అదే మరి రూపాయి వాల్యూ మారుతూ ఉంది కదా. మన తాతల నాటి టైంలో రూపాయికి 4 రూపాయలు $1 అప్పుడు. ఇప్పుడు 87 ఉంది. అదే దాంతో కంపేర్ చేస్తాం కదా. అవును. అండ్ మ్యాక్సిమం ఏంటంటే ప్రేమను ఏంటంటే అభిమానులు లెటర్స్ రూపంలో చూపించేవాళ్ళంట అప్పట్లో. చిరంజీవి గారికి అయితే అసలు ఒక సినిమా రిలీజ్ అయితే ఒక బస్తాడు లెటర్స్ వచ్చేవట. వాటన్నిటికీ టైం కేటాయించి మరి అవి చదివి మళ్ళీ రిప్లైస్ కూడా ఇచ్చేవాళ్ళట. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బిగినింగ్ స్టేజ్లో చదవగలిగేటంత లెటర్స్ వచ్చి తర్వాత వాళ్ళు చదవలేని లెటర్స్ వచ్చి దానికంటూ ఫ్యాన్స్లో ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని నియమించి అన్నింటికి రిప్లై ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చూసి ఏదైనా అందులో ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే మరి రెగ్యులర్గా ఉండి ఆయన దాకా వెళ్ళే కాదు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అన్నవి ఆయన చూపించేవాళ్ళు. అక్కడ ఒకళ్ళు దీనికి ఉద్యోగానికి నియమించబడేవాళ్ళు, దీనికి అది చదివి వాటికి రిప్లై రాయటం, ఫోటో పంపించడం. ఫోటో అడుగుతారు కదా మ్యాక్సిమం, ఆ కవర్లో పెట్టి మళ్ళీ ఫోటో పంపించడం అయితే చేసేవాళ్ళు. సార్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే యాక్టర్గా జర్నీ చూశారు. అండ్ మీరు మెగా ఫ్యామిలీ అభిమాని. దట్టు
ఇప్పుడు పాలిటిక్స్ వైజ్ కూడా ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంటున్నారు. అవును 10 ఏళ్ళు పడిన కష్టానికి ఈ రోజు ఒక ప్రతిఫలం వచ్చిందని అందరూ అంటున్నారు. అవును మీరేం చెప్తారు సార్? ఈ ఒక పర్సన్లో 2 షేడ్స్ చూశారు మీరు. అవును 2 షేడ్స్లో కూడా ఆయన్ని ప్రేమించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ ఉంటారు. దేవుడు అని అంటారు సార్ పవన్ కళ్యాణ్. ఎందుకు సార్ అసలు దేవుడు? ఇట్స్ లైక్ గాడ్. అంటే తను సంపాదించిందంతా కూడా ఎక్కడో ఆస్తులు పెంచుకోవడానికో లేకపోతే ఏదో వ్యాపారాలు చేయడానికి కాకుండా తను సంపాదించింది మ్యాక్సిమం మళ్ళీ ప్రజలకే పెట్టడం, లేదా పార్టీని లీడ్ చేయడానికి మ్యాక్సిమం ఆయనే రిసోర్సెస్ అవ్వటం, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవటం. ఒక కష్టం ఉన్నారంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవటం. అలాగే పంచాయతీరాజ్, అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 5 చాలా ప్రభావవంతమైన శాఖలు. అంటే ప్రజలకి నిత్య అవసరం అయ్యే శాఖలు అవి. వాటిని తీసుకోవడంలోనే ఒక ఛాలెంజ్ ఉంది. అందరూ ఏమనుకుంటారంటే హోమ్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్టరు అవి చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. ఈ అసలు ప్రజలకి అనిత్యం వాళ్ళతోటి సంబంధం ఉండే శాఖలు ఇవే. సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా ఈరోజు సొసైటీ ప్రోగ్రెసివ్ పాత్రలోకి వెళ్ళదు కదా. అలాగే పంచాయతీరాజ్ అనేది అసలు ప్రతి రూరల్లోనూ ప్రతి వాడికి ఉపయోగపడే ఒక శాఖ అది. సో అవన్నిటిని తీసుకుని పంచాయతీరాజుని బలోపేతం చేయటం అంటే పరిపాలన ప్రజల దగ్గరికి వెళ్ళేదానికి ఆయన చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు. వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా నేను ఆన్లైన్లో ఉంటుంది మీకు. ఈ పనికి ఆహార పథకంలో ఎవరు లబ్ధి పొందారు, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి, ఎక్కడెక్కడ వాళ్ళు కింద వేరే వాళ్ళ పేరు చెప్పి ఉద్యోగస్తులు తినేసినవి కూడా ఆన్లైన్లో ఉన్నాయి ఇప్పుడు. దానికి ఎవరు డైరెక్టర్ ఎవరు ఉన్నారు, శ్రీకాంత్ గారని స్టాటిస్టిక్ అదే పంచాయతీరాజ్ సోషల్ ఆడిట్. ఆ సోషల్ ఆడిట్ అన్నీ కూడా ఆన్లైన్లో పెడుతున్నారు, చూశాను నేను, గమనించాను. సో అవన్నీ జవాబుదారితనం పెంచడం, నిజంగా బెనిఫిషియరీకి వెళ్ళిందా లేదని క్రాస్ చెక్ జరుగుతుంది. ఇదివరకు అలా లేదు. పంచాయతీరాజ్ నిధులే కొంత మళ్లించడం జరిగేది. అది రాగానే వాళ్ళు 8,000 కోర్సు 9,000 కోర్సు పంచాయతీరాజ్లో వినియోగించాల్సిన నిధులు పక్కదారి మళ్లించిన దాని మీద క్లారిఫికేషన్ అని అడగటం, పంచాయతీరాజ్ వచ్చే నిధుల్ని పంచాయతీరాజ్కి ఉపయోగించాలనుకోవటం, అవన్నీ డెడికేషన్. అది ఆ శాఖని సమర్థవంతంగా పని చేసేలా చూడటం అనేది. సో ఆ సిన్సియారిటీ ఉంది. సో ఆయన అంతా మొత్తం మళ్ళీ ఆయన ఒక్కడే చేయలేడు కదా, సరైన టీం ఉండాలి. సో సిన్సియర్ ఆఫీసర్లు తీసుకోవడం. కృష్ణతేజ ఆయన కేరళ క్యాడర్కి ఉన్న తెలుగు అతనే కలెక్టర్. ఆయన తీసుకొచ్చి అక్కడ ఆయనకు వచ్చే పేరు ప్రఖ్యాతలు చూసి ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఆయన పంచాయతీరాజ్ శాఖలో వన్ ఆఫ్ ది ఆయన డైరెక్టర్గా అది పెట్టడం. అలాగే శశిభూషణ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇలాగ శ్రీకాంత్ గారిని సోషల్ ఆడిట్ డైరెక్టర్గా చేయటం. సో టీంని ఎన్నుకోవటం కూడా నిజంగా వాళ్ళు ప్రజల కోసం పనిచేసే అధికారులుగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసినాడు ఆయన. సో అలాగే పర్యావరణం గురించి కూడా ఆయన కాన్షియస్ ఉంటుంది. సో ఎకో ఫ్రెండ్లీ గురించి ఆయన వర్క్ చేయటం, ఫైల్స్ అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిజంగా ఆ శాఖలకి ఆయన న్యాయం చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి. సో చాలా చిన్నది మన అడవి శాఖకు సంబంధించి ఏనుగులు అట్లని ఏదో అంటారు వాటిని, కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడి ఆ ఏనుగులను రప్పించడం, ఆ పేరు మర్చిపోయాను నేను, ఏనుగుల పేరు అది మర్చిపోయాను. వాటి గురించి 2 సార్లు వెళ్ళాడు ఆయన. ఇలా ప్రతి దాంట్లో సిన్సియారిటీ కనపడుతుంది, నిజంగా సేవ చేయాలనేది ఉంది డెఫినెట్గా. అది కాకపోతే వీటిలో ఉండి ఆయన బ్యాక్లాగ్ ఏంటంటే పార్టీని బలోపేతం చేసుకోవట్లేదు అనేది పార్టీ వర్గాల్లోంచి. గ్రాస్ రూట్లో ప్రతి విలేజ్లోనూ ఆయన అభిమానించే సైన్యం ఉంది. వాళ్ళని పార్టీలో యాక్టివిటీ చేయించడానికి లేకపోతే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటానికి పార్టీని మరింత బలోపేతం చేసే దాంట్లో వీక్గా ఉన్నారు అనేది విమర్శ ఉంది. అది ఆయన రెక్టిఫై చేసుకుని పార్టీ పరంగా కూడా ఆయన కృషి చేస్తే డెఫినెట్గా ఫ్యూచర్లో ఆయన ఏమవ్వాలనుకున్నాడో, ఆయన్ని ఏమవ్వాలని కోరుకున్నారో ప్రజలు, డెఫినెట్గా ఆ స్థాయికి డెఫినెట్గా రీచ్ అవుతుంది. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు సార్ ఏ ఫ్రేమ్లో చూసినా చాలా బాగుంటారు యాక్చువల్లీ. అంటే ఆయన స్మైలే ఒక డిఫరెంట్ వైబ్ని తీసుకొస్తుంది. కొన్ని రీల్స్ చూస్తుంటే ఆయన నవ్వుతున్న రీల్సే వేసి అప్లోడ్ చేస్తుంటారు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు సార్ ఆయన ఫేస్. యాక్చువల్లీ యాజ్ ఎ డైరెక్టర్ నవ్వు ఎప్పుడు చాలా న్యాచురల్గా వస్తుంది, మనసులోంచి వస్తుంది. ఆర్టిఫిషియల్గా ఏదో పైన నవ్వినట్టు కాకుండా చాలా మనస్ఫూర్తిగా నవ్వుతాడు ఆయన. ఒక ఏదైనా కామెడీ స్కిట్ చేస్తుంటే కూడా అసలు నవ్వు ఆపుకోలేడు ఆయన, ఓపెన్గా నవ్వేస్తాడు. ఎమ్మెల్యేలు అందరూ స్కిట్ చేస్తూ ఉంటే అసలు
విరగబడి పగలబడి నవ్వుతున్నాడు. ఆయన నవ్వే వీడియోస్ కూడా వైరల్ నవ్వుతున్నారు సార్. ఫ్యాన్స్ కూడా చాలా బాగా, అంటే ఆయన ప్యూర్ హార్ట్ మీరు అన్నట్లు లోపల నుంచి నవ్వితే ఎంత బాగుంటుంది. ఎదుటి వాళ్ళ నవ్వును చూసి మనకు నవ్వు వస్తుందంటే ఖచ్చితంగా అది ప్యూర్ అయినట్టే. మీరు ఫ్రేమ్స్లో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఫ్రేమ్లో చూసినా బాగుందని మీకు అనిపించింది? ఎందుకంటే యాజ్ డైరెక్టర్గా చాలా మీరు యాక్షన్స్ చెప్తున్నప్పుడు కొన్ని సీన్స్లో అనిపిస్తుంది. నేను అన్ని కలిపి చూస్తాను, వ్యక్తిత్వం, ఆయన నవ్వు, ఆయన నిజంగా అంత ప్యూరిటీతో నవ్వుతాడు, అన్ని కలిపి చూస్తాం, ఒక యాంగిల్ అని కాదు. టోటల్గా అలాంటి వ్యక్తి పాలిటిక్స్లో రావటం అనేది డెఫినెట్గా హోప్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నిజంగా. సో పార్టీని కూడా కాకపోతే బలోపేతం చేసుకోవాలి అని అనుకున్న దానికి రీచ్ అవటం. ఓకే సార్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఫస్ట్ వీరశంకర్ గారు, తర్వాత డైరెక్టర్ వీరశంకర్ గారు, బట్ ఆ క్రమంలో మధ్యలో మెగా అభిమాని కదా? బిగినింగే మెగా అభిమాని, చిన్నప్పటి నుంచే మెగా అభిమాని కదా. సరే, ఫస్ట్ నుంచి మీరు మెగా అభిమాని, ఆ తర్వాత డైరెక్టర్ వీరశంకర్ గారు, అట్లా మాకు పరిచయం. ఇప్పుడు డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ మూడు పక్కన పెడితే మొన్న చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ బ్లడ్ క్యాంప్ జరిగింది. ఎక్కడెక్కడో నుంచి వచ్చారు, ఫీమేల్స్ వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. 103 సార్లు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఐ డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఐస్ కూడా డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఆ ప్రజెన్స్ అనేది మీకు కూడా చాలా స్పెషల్. అంతే డెఫినెట్గా. అలాంటి ఈవెంట్స్లో పాల్గొన్నప్పుడు మనం అభిమానులుగా లోపల ఒక ప్రేమ ఉంటుంది. మనం ఇష్టపడే హీరోని ప్రజెంట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాల్సి వస్తుంది. నిన్న కాక మొన్న మన అల్లు అరవింద్ గారి మదర్ చనిపోయారు. అయిపోయిన తర్వాత ఒక డిస్కషన్ వచ్చింది, చూపించి అరవింద్ గారికి చెప్పగానే ఇమ్మీడియట్ గా చెప్పడం ఎట్లా మాకు చూస్తున్నప్పుడు చాలా. ఎందుకంటే సార్ అందరూ ఏంటంటే పాజిటివ్ ఉన్నా కూడా చాలా మంది దాన్ని ఎగ్రీ చేయలేక నెగిటివ్ తీసుకెళ్తుంటారు. కానీ ఆయన దాన్ని ఎందుకు ప్రజెంట్ చేసుకున్నారు అంటే కేవలం మోటివేట్ చేయడం. ఇంకా చాలా రావాలి కదా, 8,000 అబోవ్ 9,000 ఐ డొనేషన్లు ఉన్నాయి, ఇంకా దాన్ని ఇంకా పెంచాలని. అవి చాలా లక్షల టన్ను మన యూనిట్స్ బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ అయిన ఇంకా పెంచాలనే దాంతో ఉన్నారు ఆయన. ఎందుకంటే కొత్త లోకాన్ని చూడటమే కదా నిజంగా అవి డొనేట్ చేస్తే, ఇంకొకరికి నిజంగా లోకాన్ని చూసే అదృష్టం కలిగించడమే కదా నిజంగా. సో దానికోసం ఆయన పబ్లిక్గా మీడియాలో చెప్పుంటారు, చాలామంది మోటివేట్ అవుతారు. చాలా మంది మోటివేట్ అయ్యారు సార్. యాక్చువల్లీ అంటే మా అత్తగారి ఐస్ చేసి ఆ ఫోటో కూడా లైవ్లో చూపిస్తూ, పైగా ఎక్కడ లెటర్ లేదు. అవును, ఆయన కూడా అరవింద్ గారిని అడిగాను, ఇలాగా వెంటనే ఒప్పుకున్నారు. ఇలా మాటల మధ్యలో జరిగింది ఇలాగా ఆయన చెప్పగానే చేయటం అనేది మోటివేట్ చేయడమే. కొన్ని ఆయన రోజుకి ఎన్నో లక్షల మీద చెక్కులు మీద సంతకాలు పెడుతుంటారు సహాయం కోసం. అన్నీ చెప్పారు కదా ఆయన, ఆయన్ని పబ్లిసిటీ చేసుకోరు. ఎవరిని తీసుకున్నప్పుడు బెనిఫిట్ అయి చెప్పాలి తప్ప నేను ఇదిగో పలానా వాళ్ళకి ఇంత ఇచ్చారని ఆయన ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోరు. అంటే మనకు తెలుసు సినిమా ఫీల్డ్కి సంబంధించి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఫస్ట్ సహాయం ఆయన దగ్గర నుంచి వెళ్తుంది. దానికి ఎగ్జాంపులే ఒక అమ్మాయి సైకిల్ మీద ఆయన్ని కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని చదివిస్తానని హామీ ఇచ్చారు చిరంజీవి. ఇంకా తెలియని అవి కొన్ని తెలియని చాలా ఉంటాయి. ఆయన చాలా సంతృప్తికరంగా ఉన్నాయండి. ఆయన నేను నన్ను ఒక డెమిగాడ్గా చూశారు, నేను ఇంత ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు, మనం ఇంత సంపాదించాం, సొసైటీకి ఇద్దాం అనేది ఆయన మైండ్ సెట్ వచ్చేసింది. ఇప్పుడు మొత్తం ఆయన సాధించలేని విజయం అంటూ ఏముంది ఇప్పుడు ఈ రోజుల్లో. ఆయన అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నారు. అలాగే వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు కూడా పరుష పదజాలాలు వాడకుండా మీడియాలో ఎంత రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి ఒక యాక్టరు అనే అభిమానులను కూడా ఎక్కడ ఆయన సొంత ప్రయోజనం కోసం వాడుకోకుండా వాళ్ళని కూడా సమాజంలో గౌరవం వచ్చేలాగా ఒక రక్తదాతల్లా చేసి వాళ్ళ గౌరవం కూడా పెంచేలాగా ఇన్ని ఆలోచించారు కదా ఎవరును. ఇంత సైన్యం ఉంటే ఆయనకి అభిమానులు ఉంటే రకరకాలుగా యూజ్ చేస్తారు వాళ్ళు. చాలామంది చూస్తాం కదా, రెచ్చగొడతారు, ఉన్నాను మీరు కానివ్వండి అంటారు. అవన్నీ కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఆయన పీస్ఫుల్ లైఫ్ కోరుకుంటారు. అందుకే రాజకీయాలు ఇవ్వలేకపోయారు. ఆయన పీస్ఫుల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. సో ఫైనల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్టర్ వీరశంకర్ గారు బర్త్డే విషెస్ చెప్తే ఎలా ఉంటుంది? కొంచెం కొత్తగా, కొంచెం స్పెషల్గా, చాలా న్యాచురల్గా ఉంటుంది. సార్ మంచి హ్యూమర్ మీలో ఉంది సార్, హ్యూమర్ ఆయనలో ఏమో నాకు తెలియదు కానీ. అంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఇప్పుడున్న సొసైటీకి, ఆంధ్రప్రదేశ్కి, తెలుగు ప్రజలకి చాలా అవసరమైన వ్యక్తి.
ఆయనకి సమాజం ఎంత అవసరమో తెలియదు కానీ సమాజానికి ఆయన అంత అవసరం. అలాంటి వ్యక్తులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి ఉండి ప్రజల హోప్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా ఇదే మైండ్ సెట్ తోటి కలకాలం ఉండి ప్రజలు ఆశించే, కొంతమంది అభిమానులు ఆశించే స్థాయికి కూడా ఆయన వెళ్ళాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ. ఐ థింక్ సో కొంచెం నవ్వించడానికి ట్రై చేశానని నేను అనుకుంటున్నా. ఏం లేదు, సరదాగా ఏం జరగలేదు, మొత్తం పాడ్కాస్ట్ లో జరిగింది కదా సార్. నాకు మీరు జరిగింది. నాకు ఈ ఇంటర్వ్యూ ముందు ఒక పదం చెప్పారు, సువర్ణ ఇంటర్వ్యూస్ అంటే ఇంతకు ముందు పాడ్కాస్ట్ అంటే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయడం అన్నారు. ఇప్పుడు ప్రామిస్ చేసి చెప్పండి, మనం టాపిక్ గురించి డిస్కస్ చేసామా? ఈ పాడ్కాస్ట్ పెట్టినందుకు ఇంటర్వ్యూ జరిగింది, రియల్ చెప్పినా ఇంటర్వ్యూ జరిగింది. మీరు అడుగుతుంటే నేను చెప్తున్నాను. పాడ్కాస్ట్ అనేది ఒక సబ్జెక్ట్ మీద ఇద్దరు డిస్కస్ చేస్తారు, అది పాడ్కాస్ట్ యాక్చువల్ గా. ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా వాడుతున్నారు. అదే ఏదైనా ఒక యూసేజ్ జరిగిపోతుంటే అలా జరిగిపోతుంది. కళామ తల్లి అని అంటారు. ఇప్పుడు కళామ తల్లి, కళామ తల్లి అంటే కళామ తల్లి కాదు, అసలు శిఖరాగ్ర స్థాయి అర్థం. వేటూరు గారు అసలు తలకాయ పట్టుకుని ఏముంటాయి వీళ్ళ కళామ తల్లి అంటే కళమ్మ తల్లి, తల్లిలాగా వాడుతున్నారు. కళామ తల్లి అంటే శిఖరాగ్ర స్థానానికి వెళ్ళాలి అనే దాన్ని కళామ తల్లి అనే పదం. సార్ వీరశంకర్ గారు, మనకి ఏంటంటే పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక పవర్ స్టార్ తో కూడా మీరు వర్క్ చేశారు. ఇద్దరు పవర్ స్టార్లతో వర్క్ చేసింది ఇద్దరం, నేనును పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గారు, పూరి జగన్నాథ్ ఇక్కడ బద్రి, అక్కడ అప్పు అనే సినిమా పేరే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిందే పూరి జగన్నాథ్. ఎవరు? పునీత్ రాజ్ కుమార్. సో మేమిద్దరం ఇద్దరితోటి అదృష్టం కలిగింది. ఇప్పటికీ కూడా పునీత్ సార్ ని అప్పు సార్ అని కూడా అంటారు ఇక్కడ కూడా, అంటే అక్కడ కన్నడలో అన్నా కూడా ఇక్కడ కూడా అప్పు అంటారు. సో ఆయనతో కూడా మీకు ఒక ఇంటరాక్షన్, ఓన్ ఫిల్మే చేశారు యాక్చువల్లీ. అప్పుడు ఆయన లేరు అన్నప్పుడు నాట్ ఓన్లీ కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంది మిస్ అయ్యారు. ఆయన్ని చాలా మంది ప్రేమిస్తారు యాక్చువల్లీ, ఎందుకంటే ఆయన కూడా చాలా హంబుల్ గా ఉంటారంట, ప్యూర్ హార్ట్ అంట. సో ఏదైనా ఒక మెమరీ మాతో షేర్ చేసుకుంటారా? డౌన్ టు ఎర్త్, మామూలు కాదు అసలు. అసలు డైరెక్టర్స్ యాక్టర్ అనమాట. డైరెక్టర్ ఏం చెప్తే అది. ఇక డైరెక్టర్కి విపరీతం, వాళ్ళు రాగానే డైరెక్టర్ కాళ్ళ మీద పడిపోయి దండం పెట్టడమే. నేను పారిపోతూ ఉండేవాడిని సరదాగా. అప్పుడు ఈక్వల్ ఈజీగా దించిమించు. లేదంటే ఈ ఒక్కరోజు అప్పాజీ చూస్తున్నారంటే అప్పాజీ రాజకుమార్ గారు ఉన్నారు అప్పుడు 2005లో కదా. ఈ ఒక్కరోజు దండం పెట్టేస్తాను చెప్పి దండం పెట్టి చాలా అసలు హంబుల్ అంటే ఇంక మామూలు హంబుల్గా డౌన్ టు ఎర్త్. అసలు కింద కూర్చుని భోజనం చేసేవాడు, వాళ్ళందరూ కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళు అక్కడ. నేను టీ అలవాటు, కన్నింటి ఏం పర్లేదు, లోపల ఉండాలి ప్రేమ, కింద కన్నింటికి లేదు కదా, టీ పై వేసి చైర్లు వేసి భోజనం పర్లేదని నేను అలవాటు చేశాను. అంటే అంత డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళు. ఇంకా అసలు చనిపోయినప్పుడు అప్పు అంటే ఏంటో, ఎవరు ఏం చేశాడనేది సర్ప్రైజ్ అయిపోయారు ఇండియా మొత్తం. కొన్ని పదుల గ్రామాలని అడాప్ట్ చేసుకోవటం, దత్త తీసుకోవటం, 1800 మంది స్టూడెంట్స్ని చదివించడం, ఎన్నో గోశాలల్ని పోషించడం ఎవరి వల్ల కాలేదు. అంత వ్యాస్ట్ సర్వీస్ చేస్తాడని ఇంట్లో కూడా తెలియదు చాలామంది. అంత చేశాడు సర్వీస్. అప్పుడు విషయాలకు తెలిసి విషయాలు ఒక సంవత్సరం ఆ స్టూడెంట్స్ని ఆ కంటిన్యూషన్ పోకూడదని తను చదివిస్తాడు. హీరో విషయాలు చేశాడు. అంటే ఇంకెవరో రీచ్ అవ్వలేకపోయారు. ఓకే ఈ రోజు నుంచి పునీత్ చేసిన పనులన్నీ మేము చేస్తామని ఎవరు చెప్పలేరు. అంటే అంత విస్తృతంగా సేవలు చేశాడు. అది చాలామంది తెలియదు, ఇండియా వైడ్ తెలిసింది. అంటే ఒక వ్యక్తి ఇంత సర్వీస్ చేయొచ్చా ప్రజలకి అనేది చనిపోయాకే ఇండియా మొత్తం తెలిసింది. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ విగ్రహం లేని ఊరు లేదు ఇప్పుడు అక్కడ కర్ణాటకలో. అన్ని విగ్రహాలు కాలు తీస్తే కాలే, అడుగు తీసి అడుగేస్తే అంటామే, అలా ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్తే ఆ ఊరిలో పునీత్ రాజ్ కుమార్ విగ్రహం ఉంటుంది. అంటే రాజకుమార్ విగ్రహాలు కూడా అన్ని లేవు. అంటే అంత చిన్న వయసులో చనిపోవటం అనేది అందరూ చాలా బాధపడ్డారు, చాలా షాక్ గురయ్యారు. అంటే అభిమానం, అసలు ఆ ఎమోషన్లు అసలు కొంతమంది అసలు నమ్మలేదు, నమ్మశక్యం కాకుండా అయిపోయింది. నిజంగా ఆయన అంటే ఆలాఫ్ సడన్ కదా, ఆలాఫ్ సడన్ చనిపోవటం అనేది ఎవరు ఫస్ట్ టైం ఇద్దరు చనిపోయినప్పుడు నాకు గడిపి వచ్చింది. నేను కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాను, స్టబన్గానే ఉంటాను. శ్రీహరి బాగా క్లోజ్ మాకు. శ్రీహరి చనిపోయినప్పుడు, అప్పు చనిపోయినప్పుడు తెలియకుండా నేను ఎడ్ చేస్తున్నాను ఏంటి అనుకున్నాను. అంత నిజంగా అలాంటి షాకింగ్ అనేది ఇంకా ఎప్పుడూ ఉండదు. ఇద్దరు విషయంలో జరిగింది.
చాలామంది జిమ్ చేస్తున్నప్పుడు ఇలా అయింది, అలా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటుంటారు. అసలు రియల్గా అసలు బిహైండ్ ఏం జరిగిందో తెలుసా సార్? జిమ్ చేస్తుండగానే వచ్చింది. హార్ట్ స్ట్రోక్ చాలా హెవీగా జిమ్ చేసేవాడు తను. అంటే హెరిడిటరీగా ఉందంటే అది చెప్పలేం. అంటే రాజ్ కుమార్ గారికి అలాగే హార్ట్ అటాక్ అయింది, పార్వతమ్మ గారికి కొంచెం హార్ట్ ప్రాబ్లం లాగా అలా వచ్చింది. కొంతమంది హెరిడిటరీ కూడా వస్తుంది అని చెప్తారు. సో జిమ్ చేసేటప్పుడు జరిగింది ఇది. జిమ్ చేసేటప్పుడే కొంచెం పెయిన్ లాగా ఉంది, అది ఆల్టర్నేటివ్గా వస్తుందంటే డౌట్ వచ్చి గ్యాప్లో వస్తే కొంచెం కార్డియాక్ ఇది కదా, సో కొంచెం ఇంకా సివియర్గా వస్తుంది అన్నప్పుడు తీసుకెళ్ళేటప్పటికే యాక్చువల్గా ఎక్స్పైర్ అయ్యేది తను. తర్వాత మంచి ఏంటంటే విపరీతంగా ప్యానిక్ అభిమానం ఉంటారు అక్కడ. సో లా అండ్ ఆర్డర్ అంతా చూసుకుని ఆ కంఠీరవ స్టూడియోలో అది అక్కడ అంత ఏర్పాట్లు చేసుకుని అప్పుడే అనౌన్స్ చేశారు. లేకపోతే అన్కంట్రోలబుల్ అవుద్ది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేరు అక్కడ. అందుకని లేట్గా డిక్లేర్ చేశారు. అంటారు కదా మంచి వాళ్ళు భగవంతుడి దగ్గరికి తొందరగా వెళ్ళిపోతారని చెప్పి, కానీ ఆయన చేసినటువంటి ఆయన వెళ్ళకూడదు అంత తొందరగా. ఇంకా చాలా సర్వీస్ చేసేవాడు, చాలా ఫ్యూచర్ ఉంది. మేము ఎప్పుడు నన్ను అడిగేవాడు, సార్ తెలుగు తమిళ బైలింగువల్ ప్లాన్ చేయండి సార్ అనేవాడు. సరే అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు మరి తెలుగులో గబక్కని యాక్సెసిబిలిటీ ఉండదు కదా అని చెప్పి మట్కా బ్యాక్ డ్రాప్లో ఒకటి అనుకున్నాం. అది బాగా నచ్చింది. తను ఉంటే జరిగేది, ప్రాజెక్ట్ చేసేవాళ్ళు అనుకున్నాం. అప్పుడు మట్కా చేద్దాం. ఇక మనం అంటే ఆల్మోస్ట్ ఆయన గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఇంకా తెలియదు మంచి వ్యక్తులు ఎక్కడ ఉన్నారో, వాళ్ళు చేసిన మంచి పనులు తెలుసుకోవాలి కాబట్టి ఆ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. ఆయనతో మీకు ఒక ఇంటరాక్షన్ ఉంది కాబట్టి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీకే అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాం, ఏది పునీత్ చనిపోయినప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సరదాగా జరిగిందని ఫీల్ అయ్యి బయలుదేరుతున్నాను. ఇప్పుడు అడుగుతాయి క్వశ్చన్ సార్, ఎలా ఉంది నా సువర్ణతో సరదాగా? చాలా సరదాగా ఉంది, చాలా సరదాగా ఉంది. మామూలు సరదాగా లేదు ఇది, అంతే కదా? చాలా సరదాగా, చాలు చాలు సార్. ఇలా చెప్పేందుకు సరదాగా ఉంది, నాకు అర్థమైంది. అది నెక్స్ట్ టైం తప్పకుండా మీలో ఉన్న సరదాని బయట. రాజేంద్ర ప్రసాద్ గారు జోక్ ఉంది, ఏంటి గాంధీ గారు ఏం చెప్పారు అహింస అన్నారు కదా, కొడతాడు. రివర్స్ అన్నమాట. ఓకే సరే, నెక్స్ట్ షోకి ప్రామిస్ చేస్తున్నా, వితౌట్ పాడ్కాస్ట్, ఓన్లీ సరదా విత్ శంకర్. అలాగే, ఓకే అలా చేద్దామా? గ్యాప్ 1 year గ్యాప్ ఇవ్వాలి. సరే 1 year వరకు ఈ కంటెంట్ చాలు మాకు. ఓకే డన్.